అందరికీ ముందుగా నమస్కారం. సింహుల కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 1 నుండి 11 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలు ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డిసిసి ఉపాధ్యక్షులు దరూరి యోగానందచార్యులు అన్నారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఒక సేవకుడిగా నిరంతరం పాటుపడతానని ఆయన అన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి భక్తులందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోరపాక సత్యం, దేవస్థాన కమిటీ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు జడిపోల్ సోమయ్య, శ్రీధర్ రెడ్డి మరియు ఆకుల సోమయ్య, వీళ్ళ ఆధ్వర్యంలో అంత ముఖ్యమైనటువంటి నాయకులు సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతిరోజు రేపటి నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కబడ్డీ ఆటల పోటీలు కూడా పెట్టడం జరిగింది. అనేక మంది దాతలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్కు సంబంధించిన వ్యాపారవేత్తలు కానీ, కొంతమంది భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తర్వాత కొంతమంది న్యాయాధికారులు, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. వారందరికీ ఈ యొక్క దేవస్థానం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే ఉత్సవాలు తర్వాత ఈ యొక్క దేవస్థానంకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టినాం. ఇప్పుడు మొన్న 3 నెలల క్రితం అమెరికాకు చెందినటువంటి డాక్టర్ యోగానంద్ వాళ్ళ బ్రదరు ఇద్దరు ఈ యొక్క కళ్యాణ మండపానికి వారు మొత్తం పూర్తిగా వారే ఖర్చు పెట్టినరు. అదేవిధంగా ఆంజనేయ స్వామి మంటపానికి హైదరాబాద్కు సంబంధించిన గోల్డ్ వ్యాపారస్తు రుద్రంగి కిరణ్ కుమార్ వారి కుటుంబాలు కూడా సహకరించారు. అవి పూర్తయిన ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఈ యొక్క మంటపం కళ్యాణ మంటపం కూడా పూర్తయింది. కాకపోతే కలశ స్థాపన జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వేదికపైనే ప్రతి సంవత్సరం లాగా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా కొంతమంది హైదరాబాద్కు సంబంధించిన దాత 1,50,000తోని మరుగుదొడ్లకు కూడా సహకారం చేసిండ్రు. వారికి కూడా రేపు వాటిని కూడా రేపు ప్రారంభోత్సవం చేస్తున్నాం. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంపౌండ్ వాల్ కోసం ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా దాతలు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే, దాతలు ఎవరైనా ముందుకొచ్చి వారి యొక్క అభీష్టం మేరకు లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృప పొందేందుకు వారికి సేవ చేసుకుంటే తప్పకుండా వారి మనోభీష్టం సిద్ధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా లింగస్వామి అనే శాండ్ వ్యాపారి, ఆయన కూడా దాదాపు కిలో 2 మకర తోరణం చేయడం జరిగింది. వారికి కూడా వెండి మకర తోరణం చేయడం జరిగింది. వారికి కూడా ఈ ఆలయం తరఫున, మా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎంపీ గారు మొన్న హైమాస్ట్ లైట్లను కూడా ఇవ్వడం జరిగింది. అది పర్మనెంట్గా ఉంటాయి. ఈ దేవస్థానానికి సంబంధించినంత వరకు రేపు జరగబోయే కొన్ని రోజుల తర్వాత దేవాలయం చుట్టూ కూడా సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా వెనుక ఉన్నటువంటి కోనేరును కూడా పునరుద్ధరణ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఈ యొక్క మా ఏప్రిల్ ఎండింగ్ వరకు మా కమిటీ ఉంది. ఈ లోపల సాధ్యమైనంత వరకు ఎంతవరకు అయితే అంతవరకు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాం. తర్వాత కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. ప్రారీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో